హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డే ఈవినింగ్ అయితే వ్లాగ్ అప్లోడ్ చేశాను కదండి. డిమార్ట్కి వెళ్ళామని చెప్పాను. సో డిన్నర్ చేద్దామని ఆ రోజు నైట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ వెళ్ళాక తెలిసింది అది హీరో సందీప్ కిషన్ హోటల్ అని రెస్టారెంట్ అని. అక్కడ లోపలికి వెళ్ళిపోయామండి. అక్కడ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పి రంగారావు గారి ఫోటో అయితే పెట్టేశారు. అక్కడ కింద ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారండి. డోంట్ టచ్ అనే బోర్డు కూడా పెట్టారు. దానికి మనకి లోపలికి వెళ్ళగానే అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి పాన్ సర్వీస్ అవైలబుల్గా ఉంది. అలా చూస్తే మేమైతే లోపలికి వెళ్ళిపోయి ఒక టేబుల్ దగ్గర అయితే కూర్చున్నామండి. అలా కూర్చున్నాక మా బాబు అయితే అలా స్టార్ట్ చేశాడు యాజ్ ఇట్ ఈస్గా. వాడైతే అసలు పడుకోలేదండి, కొంచెం సేపు కూడా వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో అక్కడైతే మాకు ఫస్ట్ కూర్చున్న తర్వాత అరిటాకులు తెచ్చేసారండి. అక్కడ ప్లేట్స్లో పెట్టారు, అరిటాకుల్లోనే పెడతారంటండి మనం ఏం ఆర్డర్ చేసినా కానీ. అది కొంచెం నాకు కొత్తగా అనిపించింది, బట్ బాగుందండి. అరిటాకులో భోజనం చేయడము, పెళ్ళికి వెళ్ళిన ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. మా బాబు కూడా వాడికి కూడా ఒక ఇస్తరాకు కావాలని అడిగి మరీ వేయించుకున్నాడు. సో అలా వెళ్ళిన తర్వాత మాకైతే ఫస్ట్ అయితే సలాడ్స్ ఇచ్చేసారు. ఆనియన్, కీరా, అవి క్యారెట్స్ ఇచ్చారండి. సో తర్వాత నేనైతే చూపిస్తున్నాను ఈ ఐటమ్స్ కొత్తగా ఉన్నాయి, పేర్లు చూడమని చెప్తున్నానండి మా తమ్ముడికి. తర్వాత అయితే మాకైతే ఫస్ట్ స్వీట్ ఇచ్చారండి. స్వీట్ అయితే బాగుంది, లడ్డు. అండ్ తర్వాత మేము ఆర్డర్ చేసిన మ్యాంచో సూప్ అండ్ పాపడ్స్ అయితే ఇచ్చారండి. తర్వాత అయితే మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసామండి. బ్యాంబో చికెన్ అండ్ ప్రాన్స్ గీ రోస్ట్ అయితే వచ్చేసింది. మేము ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అయితే వచ్చేసాయండి. టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయండి. ప్రాన్స్ గీ రోస్ట్ అయితే చాలా బాగుందండి. బ్యాంబో చికెన్ అయితే యావరేజ్గా ఉంది, బట్ ఓకే, బాగుంది. దానికన్నా స్టార్టర్ ప్రాన్స్ గీ రోస్ట్ అయితే చాలా బాగుందండి. తర్వాత మేమైతే కీమా పొట్లం బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి. అది కూడా టేస్ట్ బాగుంది, బట్ నాకైతే ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. పొట్లం కీమా బిర్యానీ అయితే ట్రై చేసాము. దాని తర్వాత అయితే మేము అక్కడ హోటల్ చెఫ్ వచ్చేసి ఆ రోజు స్పెషల్ తమలపాకు బిర్యానీ టేస్ట్ చేయమని చెప్పారు. సో ఓకే, టేస్ట్ చేద్దామని తమలపాకు బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి. అదైతే అసలు బాగలేదు, అనవసరంగా తెప్పించుకుందాం అనిపించింది. తమలపాకు టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి, ఒగరొగరుగా చేదుగా అనిపించింది. అది అలానే పక్కన పెట్టేసి మళ్ళీ నా ఫేవరెట్ ఫుడ్ ఇష్టమైన నాకు దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆ దమ్ బిర్యానీ అయితే తినేసేసి కూల్ డ్రింక్ తాగేసేసి అట్లా అయితే అక్కడ నుంచి అయితే బయలుదేరామండి. నేను ఫస్ట్ చెప్పాను కదండి, ఇక్కడ పాన్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉందని చెప్పాను కదా. పాన్ మనమే కట్టుకొని తినాలండి అక్కడ. అది కొంచెం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. పాన్ మనమే కట్టుకోవడం అనేది సెల్ఫ్ సర్వీస్ కదా అండి, మనమే పాన్ చేసుకొని తినడం. సో మా తమ్ముడు అయితే కట్టించాడు, మేమైతే తినేసామండి. సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే అక్కడ బయటకు వచ్చేసామండి. ఇక్కడ అంబియన్స్ దగ్గర అయితే ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామండి. బిర్యానీ తినేటప్పుడు ఎంతమందికి థమ్స్అప్ తాగడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే బిర్యానీ అంటే ఫస్ట్ అయితే థమ్స్అప్ ఉండాలి. థమ్స్అప్ లేనిదే బిర్యానీ తినలేనండి. ఫస్ట్ నేను బిర్యానీ తినాలంటే థమ్స్అప్ అయితే ఆర్డర్ చేసుకుంటాను, అందుకే. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైతే నా వీడియోని చూడలేదో ప్లీజ్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.